అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు మనసున మనసై. రచన సమ్మెట ఉమాదేవి గారు. ఇక కథలోకి వెళ్దామా? నీవిలా నా వెంట ఉంటే నాకెంత తృప్తిగా గర్వంగా ఉందో తెలుసా కీర్తన. నాకు మాత్రం చాలా భయంగా ఉంది కౌశిక్. ఏం, నాపై నమ్మకం లేదా? నీపై కాదు, పరిస్థితులపై నమ్మకం లేదు. ఎన్నోసార్లు గాయపడి ఉన్నాను కదా. నీ సమక్షం నాకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో అంత సంశయాలను భయాలను కలుగజేస్తుంది. నీ ఆలోచనలో తప్పులేదు కీర్తన, కానీ నన్ను నమ్ము, నేను నీవాడిని. ఆమెను ఇష్టంగా దగ్గరికి తీసుకున్నాడు అతను. సంకోచపడుతూనే అల్లుకుపోయింది అతన్ని. ఆ స్పర్శ, అతని సాన్నిధ్యం ఆమెకు ఎక్కడలేని ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నిజంగా ఇది నిజమేనా అని పదే పదే అనిపిస్తోంది. తప్పేమో అన్న ఆలోచనను తపన వెనక్కు నెట్టేస్తోంది. ఆ చల్లని గాలి, ఆ లేత వెన్నెల, నేనున్నానంటున్న ఓ నిండైన మనిషి స్నేహం, అతని భుజపు ఆసరా ఆమెను వివశురాల్ని చేస్తున్నాయి. అయినా తమాయించుకొని అతని నుంచి విడిపడింది. అతను మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. కౌశిక్, కొంతకాలం ఓపిక పట్టు. మనం మరీ అంత చిన్నపిల్లలేం కాదు. పదైకి వెళ్దాం అంది కీర్తన. కొంతకాలం ఓపిక పట్టాలా? అసలు ఏమంత అడిగానని? అయినా ఇంకెంతకాలం? ఎంతకాలం అన్నది నీపై ఆధారపడి ఉంది అంటూ స్కూటర్పై వచ్చి కూర్చుంది. అతను బండి స్టార్ట్ చేశాడు. అతను కావాలని నిదానంగా పోనిచ్చాడు. ఆమె గలగల పారే సెలయేరులా నవ్వుతూ ఎన్నెన్నో కబుర్లు చెప్తోంది. అప్పుడప్పుడు బ్రేకులు వేస్తూ చిన్న చిన్న ఆనందాలకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి వాక్యంలో ఆమె పేరు పిలుస్తూ అతను అలా మాట్లాడుతుంటే ఆమెకు స్వర్గంలో విహరిస్తున్నట్టుంది. ఇంటి దగ్గర ఆమెను దింపి అతను సాగిపోయాడు. తాళం తీయగానే ఏదో ఆహ్వానం. శ్రీమతి కీర్తన గారికి అని రాసి ఉంది. శ్రీమతి కీర్తన నవ్వుకుంది. తన పేరు శ్రీమతి కీర్తన? మళ్ళీ మళ్ళీ నవ్వుకుంది. ఎన్ని చదువులు చదివినా, ఎంత నాగరికంగా మారినా పెళ్ళంటే గుండెల్లో సంతోషం, సందోహం కలగని వారు ఎవరైనా ఉంటారా? అంతవరకు ముక్కు మొహం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి కుటుంబం బాగుందని, సాంప్రదాయం బాగుందని కుదిర్చేసి ఇదిగో నీ జంట అని చూపగానే ఇక నుండి ఈ వ్యక్తి నా వ్యక్తి అన్న ఆలోచన వచ్చేస్తుంది. అక్కడి నుండి ఆ వ్యక్తిపై ప్రేమను పెంచుకొని బంధంగా పెనవేసుకొని పోవడానికి సన్నద్ధమైపోవడం మన సాంప్రదాయం. ఒకసారి మెడలో పసుపు తాడు పడ్డాక అది కట్టించుకున్న వ్యక్తి, అది కట్టిన వ్యక్తి ఆ బంధానికి ఎంతో ఔన్నత్యాన్ని, విలువను ఇచ్చి జీవితాంతం ఆ బంధానికి కట్టుబడి ఉంటారు. సంతానం కలిగాక ఆ బంధం మరింత బలపడి అనురాగనందనంగా మారి సుఖ సంతోషాలకు నెలవవుతుంది. కీర్తనకు అమిత్తో పెళ్లి కుదిరినాటి నుండి అతని తలుపులే ప్రపంచమైపోయాయి. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అతడి గురించి, తాము గడపబోయే ఆనందకరమైన అనురాగ దాంపత్య జీవితం గురించిన మధురోహలే. మధ్య మధ్యలో ఫోన్లో అతని పలకరింపులు, కవ్వింపులు. ఓహ్, జీవితం చాలా అద్భుతంగా తోచింది. అప్పుడప్పుడు అతను తన బంధువులను తీసుకొచ్చి తనను చూపించి పలకరించిపోవడం, అందరికీ తనని పరిచయం చేయడం. ఇక కీర్తన కోసం అతను ఆట్టే కాలం వేచి ఉండక్కర్లేకుండా దగ్గర ముహూర్తానికే పెళ్లి కుదిరింది. 15 రోజుల ముందే అతను పెద్దవాళ్ళని తీసుకొచ్చి పట్టు చీరలు, ఇతర చీర ఎంపికల కోసం కీర్తన తీసుకువెళ్లారు. అందరిలోనూ తన బట్టలు కూడా ఆమె ఎంపిక చేయాలంటూ పట్టుబట్టాడు. అడుగడుగునా గమ్మత్తైన చెణుకులతో అతని సాన్నిధ్యం ఆయన గొలిపింది. షాపింగ్ అయ్యాక అందరూ హోటల్లో భోజనం చేశారు. అంత సరదా మనిషి దొరకడం తన అదృష్టమని మురిసిపోయింది. కీర్తన మంచి కుటుంబంలో పడుతున్నందుకు తల్లిదండ్రులు మురిసిపోయారు. కీర్తన ఎక్కువ కాలం కలలు కనవలసిన పని లేకుండా పెళ్లి రోజు రానే వచ్చింది. అందరి ఆనందోత్సవాల మధ్య నునుసిగ్గుల కీర్తనను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు అమిత్. కన్నీటి కెరటాల మధ్య అప్పగింతలు ముగిశాయి. కీర్తన అక్క ఇందుమతి వెంటరాగా 3 కార్లలో పెళ్లివారు విశాఖపట్నం బయలుదేరారు. మధ్యరాత్రి అయింది.
అమిత్ భుజంపై తలవాల్చి అప్పుడే నిద్ర కొరిగింది. ఓ గంట గడిచిందో లేదో, భీకరమైన అరుపులు, రోదనలు. కళ్ళు తెరుద్దామని ఎంత ప్రయత్నించినా తెరవలేకపోతుంది. కీర్తన అతి ప్రయత్నం మీద కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది. కాలు కదపలేని స్థితిలో హాస్పిటల్ బెడ్ పైన కీర్తన. ఆ పక్క మంచంపై ఇందుమతి స్వల్ప గాయాలతో. ఇతర బంధువులు, అయ్యో ఏమైంది, అమిత్ ఏరి, యాక్సిడెంట్ అయిందా, మరి తనకెలా ఉంది? కంగారుగా అరిచింది. అమిత్ అంటూ పెద్దగా అరుస్తూ ఏడవసాగింది. అతి కష్టం మీద కీర్తనను సంభాళించి ఆమెను స్ట్రెచ్చర్ పైకి మార్చురికి తీసుకెళ్లారు. నిర్జీవంగా పడి ఉన్న అమిత్ని చూసి మెదడంతా మొద్దుబారిపోయింది ఆమెకు. అయ్యో ఇదేంటి, ఇప్పుడెలా, అసలు అమిత్ చనిపోవడం ఏంటి? గొణుక్కుంది, అరిచింది, తల కొట్టుకుంది, గుండెలు పగిలేలా ఏడ్చింది. డాక్టర్లు, నర్సులు ఆమెను ఆపారు. మీ కాలికి తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది, మీరు అలా కదలకూడదు, కాస్త కంట్రోల్ చేసుకోండి అంటూ వారించారు. వద్దు వద్దు, నన్ను చంపేయండి అంటూ అరుస్తున్న ఆమెకు సెడేషన్ ఇచ్చారు. అల్లుడిని కోల్పోయి ఒక వంక, కాళ్ళు విరిగిన కూతుళ్ళిద్దరూ ఒక వంక, ఆ తల్లిదండ్రుల బాధ చెప్పనలవి కానిదైంది. ఇద్దరి కాళ్లకు ఆపరేషన్ చేసి రాడ్స్ వేశారు. 3 నెలలు మంచంపైనే ఉండాలన్నారు. మంచంపైనే కీర్తనకు బొట్టు తుడిచేశారు. పసుపు తాడు, నల్ల పూసలు తీసేశారు. గాజులు పగలగొట్టారు. పెట్టిన పూలను పెరికివేశారు. కీర్తన మెదడెప్పుడో మొద్దుబారిపోయింది. ఆమె అసలు ఈ లోకంలో లేనట్టే ఉంది. బంధువులంతా వచ్చి పరామర్శిస్తుంటే ఆ తల్లిదండ్రుల క్షోభ చెప్పనలవి కాదు. అతనితో గడపబోయే జీవితం గురించి ఇంకా కలలు కనే స్థితిలోనే ఉండగానే అన్నీ కల్లలైపోయాయి. ఇదేంటి, ఇలా జరిగిందేంటి? నవ్వుతూ నవ్విస్తూ తనకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడనుకున్న అమిత్ ఇక లేడనుకుంటే బతుకే శూన్యంగా తోస్తున్నది. అతనితో ముడిపడి ఉందనుకున్న తన జీవితం ముందు ముందు ఎలా ఉంటుందన్నది ఆమె ఊహించలేకపోతుంది. సూర్యనారాయణ గారికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. విషాదం ఏమిటంటే పెద్దమ్మాయి ఇందుమతికి పెళ్ళైన ఏడాదికే భర్త విషజ్వరంతో చనిపోయాడు. కొంతకాలం ఆషాఢమాసమని, కొంతకాలం కత్తెర్లని కాపురానికి పంపనే లేదు. పంపిన 3 నెలలకి ముచ్చట్లన్నీ తీరిపోయాయి. పై అధికారుల కాళ్ళవేళ్ళ పడి కూతురి పరిస్థితి అంతా వివరించి తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కూతురికి ఉద్యోగం ఇప్పించాడు. గుండె నిబ్బరపరుచుకొని ఇందుమతి కుటుంబ బాధ్యత నెత్తిన వేసుకుంది. ఇందుమతికి మళ్ళీ పెళ్లి చేయాలని ఎంతో ప్రయత్నించాడు సూర్యనారాయణ. ఆమె ఉద్యోగం చూసి 1-2 ముందుకొచ్చారు కూడా. కానీ తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లు గడిచేదెలా అని ఆమె పెళ్లి ఆలోచన మానుకుంది. ముందు చెల్లి పెళ్ళైతే అప్పుడు ఆలోచించవచ్చని అనుకుంది. సూర్యనారాయణ కూడా అందుకోసమే చూశాడు. కీర్తన పెళ్ళైతే ఇందుమతికి ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్నాడు. ఇంతలో ఇలా ముంచుకొస్తుందని అనుకోలేదు. ఇలా పెళ్లి రోజే ఇంత దారుణం జరుగుతుందని, కీర్తన బతుకు అగమ్యగోచరమవుతుందని ఊహించని ఆ దంపతులు నిలువెల్లా కుంగిపోయారు. కాళ్ళు విరిగి మంచాన పడ్డ కూతుళ్ళిందరినీ చూస్తూ కుమిలి ఏడవసాగారు. చిన్నవాడు కిరణ్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. 3 నెలల తర్వాత ఇల్లు చేరిన ఇందుమతి మెల్లగా విధులకు హాజరవ్వసాగింది. విధి చేసిన వింతలకు బ్రతుకు శూన్యమైన కీర్తన అయోమయంలో కూరుకుపోయింది. మొదట్లో ఆమెపై సానుభూతితో 1-2 చేసుకోవడానికి ముందుకొచ్చారు. సూర్యనారాయణ, సావిత్రమ్మ ఎంత బతిమాలినా మళ్ళీ పెళ్లికి కీర్తన ససేమిరా అంది. ఆమె ఇంకా అమిత్ జ్ఞాపకాల నుండి బయటపడనే లేదు. అసలు పడాలనే అనుకోవడం లేదు. మరో పెళ్లి ఆలోచనే లేదని చెప్పేసింది. అతని జ్ఞాపకాల్లో అలా చాలా ఏళ్ళు గడిచాయి. ఈలోగా చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకుంది. సూర్యనారాయణ, సావిత్రమ్మ ఓ రోజు కీర్తనను నిలదీశారు. నీవు చిన్న వయసు దానివి, నీకేం అర్థం కావడం లేదు. ఇక నువ్వెంత ఏడ్చినా అతను బతికి రాడు. ఎవరికో ఒకరికి నిన్ను, మీ అక్కను కట్టబెట్టకుండా అర్ధాంతరంగా మేము పోతే మీ బ్రతుకులు ఏమైపోతాయోనని తల్లడిల్లుతున్నాం. నీ పెళ్ళయ్యాక విశ్వనాథానికిచ్చి అక్కకు పెళ్లి చేద్దామని మనం ముందే అనుకున్నాం, గుర్తుందా? నీ బ్రతికిలా అవుతుందని ఊహించలేదుగా. నువ్వు కలకలలాడుతూ కాపురం చేసుకుంటే అక్క
పెళ్ళి అయిపోయి ఉండేది. నీ బాధ్యత నెత్తిన వేసుకొని అక్క ఎన్నాళ్లకు తన సమ్మతిని తెలియజేయకపోవడంతో అతనేనాడో పెళ్లి చేసేసుకున్నాడు. నీవిలా మొండిపట్టు పట్టడం వల్ల నీ జీవితం, అక్క జీవితం, ఇద్దరి జీవితాలు నాశనం అవుతున్నాయి అన్నారు తల్లిదండ్రులు. కీర్తనకు పరిస్థితి అంతా అర్థమైంది. విరాగిలా పెళ్లికి సమ్మతిని తెలియజేసింది. ఆ రాత్రి వసారాలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు సూర్యనారాయణ దంపతులు. కీర్తన ఒప్పుకోవడం లేదన్నది ఓ వంకే. కానీ మొదట్లో కీర్తన అభిప్రాయంతో పని లేకుండా బలవంతంగానైనా ఒప్పించి చేద్దామని సంబంధాలు చూస్తే ఒక్కొక్కరు ఎన్ని మాటలు అన్నారని. పెళ్ళైన మొదటి రోజే మొగుడిని మింగేసిందని, రెండో సంబంధం అమ్మాయిని చేసుకోవాల్సిన కర్మ మా అబ్బాయికి పట్టలేదని, ఈ నష్టజాతకులను చేసుకుంటే మా అబ్బాయి పరిస్థితి ఏమవుతుందోనని, మాకు కొంతకాలం బ్రతికి ఉండాలని ఉందని, మీ అమ్మాయిని కట్టుకొని చేజేతులా మా అబ్బాయిని చంపుకోలేమని ఒక్కొక్కరు ఎన్నెన్ని మాటలు అన్నారని. ఈ అక్క చెల్లెల జోలికి వెళ్తే తమ బతుకులు ఏమైపోతాయోనని భయపడి బంధువులు ఇంటికి రావడం కూడా మానుకున్న సంగతులన్నీ గుర్తు చేసుకున్నారు. వాళ్ళ వ్యాఖ్యలకు మనసు తూట్లు పడినా మళ్ళీ తమ ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు జరిగిన నష్టంలో తన తప్పేం లేకపోయినా తల వంచుకొని కూర్చుని పెళ్లి చూపులంటూ వచ్చిన అందరి ముందు జరిగిన విషయాలను ఏకరువు పెట్టవలసి వచ్చింది. ఎట్టకేలకు భాస్కర్ అన్న ఓ ఆదర్శ యువకునికి కీర్తన చాలా నచ్చింది. కీర్తన అభ్యంతర పెట్టేందుకు అవకాశమే లేదని సంతోషపడ్డారు తల్లిదండ్రులు. ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాటలు ముగిశాయి. లగ్నాలు పెట్టుకోవడమే తరువాయి. నిశ్చయితాంబులాలు తేదీ నిశ్చయమైంది. రేపు నిశ్చయితాంబులాలు అనగానే ఇంటిల్లు పాది ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కూతురు బతుకు స్థిరపడుతున్నందుకు వాళ్ళ ఆనందానికి అవధి లేదు. దగ్గరి బంధువులను పిలుచుకున్నారు, బట్టలు కొన్నారు, వంట వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చారు, సందడిగా మాట్లాడుకుంటున్నారు. ఆ రాత్రి కీర్తనకు ఫోన్. కీర్తన, నాకు ఏ అభ్యంతరం లేదు. చదువు, ఉద్యోగం, అందము, అణకువ ఉన్న మిమ్మల్ని వదులుకోవాలని నాకు లేదు. కానీ ఎందుకో మా అమ్మ నాన్న చాలా భయపడుతున్నారు. రేపు పెళ్ళైనాక నీకేమైనా అయితే మేమేమైపోవాలంటున్నారు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. సారీ కీర్తన అని. ఎవరమ్మా ఈ సమయంలో ఫోను అని తండ్రి అడగగానే, భాస్కర్కి భయం వేస్తుందట నాన్న, పారిపోయాడు. వెక్కిళ్ళ మధ్య పగలబడి నవ్వింది. అలా 2-3 సంబంధాలు చెడిపోయాక కీర్తన మళ్ళీ మొండికేసింది. పెళ్ళి వద్దు, గిల్లి వద్దు, ఇక సంబంధాలు చూడొద్దంటూ తెగేసి చెప్పింది. ఓ ఏడాది గడిచింది. సూర్యనారాయణ మంచాన పడ్డాడు. ఇందుమతి తండ్రిని సంతోషపెట్టేందుకో తన జీవితం చక్కబరుచుకునేందుకో 2 పిల్లలున్న ఓ 40 ఏళ్ల వ్యక్తిని నిరాడంబరంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సూర్యనారాయణ మరణించిన 6 నెలలకే సావిత్రమ్మ చనిపోయింది. కిరణ్ బీటెక్ చేసేందుకు సిటీకి వెళ్ళిపోయాడు. కీర్తన ఒంటరిదైపోయింది. 32 నుండి 33లోకి అడుగుపెట్టింది. కలలోలాగా ముగిసిన పెళ్లి ఘట్టానికి గుర్తుగా పక్కన భర్త లేకపోయినా మెడలోని మంగళసూత్రం, నల్లపూసలు, కాళ్లకున్న మట్టెలు, చేతికి వేసుకున్న మట్టి గాజులు నిర్దాక్షిణ్యంగా తీసేసి తలలో పువ్వులు పెరికివేసిన ఈ కీర్తన శ్రీమతి కీర్తనగానే పరిగణించబడుతోంది. నవ్వుకుంది. వంటింట్లోకి నడిచి మెల్లగా వంట ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎందుకో జీవితం అంటే కొత్త ఆశలు కలుగుతున్నాయి. తనకిప్పుడు తోడు దొరికినందుకు ఒకంత గర్వంగా ఉంది. కౌశిక్తో పరిచయం అయ్యాక ప్రపంచం చాలా అందంగా కనబడుతుంది. కౌశిక్ భార్య పెళ్లికి ముందు తనెవరినో ప్రేమించానంటూ ఒకరికి మనసిచ్చి మరొకరితో కాపురం చేయలేను, విడాకులు తీసుకుందామని అన్నదట. భార్య, భర్త ఇద్దరి సమ్మతితో ఏడాది కాలపరిమితి తర్వాత విడాకులు మంజూరయ్యాయి. కీర్తన, తను వేరెవరినో ప్రేమించి నన్నెందుకు పెళ్ళాడాలి? తన మనసులో మరో వ్యక్తి ఉన్నారని స్పష్టంగా చెప్పిన అమ్మాయితో కాపురం ఎలా చేయాలి? అందుకే కోరగానే విడాకులకు అంగీకరించాను. కానీ ఈ పెళ్లి ద్వారా నేనేం పొందలేకపోయినా నేనిప్పుడు పెళ్ళైన వాణ్ణి. భార్యకు విడాకులిచ్చి మళ్ళీ జీవితం నిర్మించుకుందామంటే బంధువుల మధ్య రెండో పెళ్లివాణ్ణి. చాలా ఆవేదనగా చెప్పాడు కౌశిక్. తమ హెడ్ ఆఫీస్కు అతను కొత్తగా బదిలీ మీద వచ్చి చేరినప్పుడే పరిచయమైంది. అనతి కాలంలోనే మంచి మిత్రులైపోయారు. కౌశిక్ కంటే కీర్తన 3 ఏళ్ళు పెద్దదని
పెళ్ళైన రాత్రి భర్తను కోల్పోయిందని చెబితే అన్నిటినీ కౌశిక్ తేలిగ్గా కొట్టిపారేశాడు. కీర్తన, నేను పెళ్ళాడతానంటే చాలామందే పిల్లనిస్తారు, కానీ నాకు కావాల్సింది నన్ను అర్థం చేసుకుని తోడుగా నిలిచే నీ వంటి మనిషి. నీ మాట, నీ రూపం, నడత, నీ ధైర్యం అన్నీ నాకు నచ్చాయి. గాయపడ్డ వారికి గాయాలు ఎలా మాన్పాలో తెలుసు కీర్తన. ఏదో బతకడం అంటే బతకడం కాదు, ప్రతి నిమిషం ఆనందంగా జీవించాలి అంటూ అతనన్న మాటలు ఆమెను స్వర్గపు టంచున నిలిపాయి. కిందటి నెలే కౌశిక్కు విడాకులు మంజూరయ్యాయి. అతనిప్పుడు పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మా నాన్న బతికి ఉంటే ఎంత సంతోషించేవారో కదా అని అనుకుంది. చెల్లి జీవితం స్థిరపడుతున్నందుకు ఇందుమతి చాలా సంతోషపడింది. కౌశిక్ ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు. ఓ పక్క అతని చెల్లెలి పెళ్ళి కుదిరింది, మరో పక్క అతని తండ్రి మంచాన పడ్డాడు. అయినా ఫోన్లో ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తున్నాడు. కీర్తన కూడా చాలా ధైర్యం చెబుతోంది. డబ్బు కోసం ఇబ్బంది పడొద్దని, అవసరమైతే బ్యాంక్ లోన్ తీసుకునైనా ఇస్తానని చెప్పింది. ఆ రోజు కౌశిక్ పెళ్లి కార్డులు తీసుకొని వచ్చాడు. కీర్తన, నాన్నకు షుగర్ పెరిగిపోయింది, ప్రతి నెల ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తోంది. చెల్లి పెళ్లి కాలేదన్న తన ఆందోళన నుంచి బయటపడేయడానికి శక్తికి మించిన సంబంధమే చేస్తున్నాం. ఈ సందర్భంగా నాకు 30 సంబంధాలు వచ్చి ఉంటాయి. నాకే సంబంధాలు చెప్పొద్దు, నేను చేసుకోను అని వాళ్లకు నచ్చచెప్పేటప్పటికీ నా తాతలు దిగొస్తున్నారు. నా కోసం ఓ ప్రేమదేవత ఇక్కడ ఉందని వాళ్ళకు తెలియదుగా అన్నాడు. కీర్తన మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయి హాయిగా నవ్వింది. అతని చెల్లెలి పెళ్లి జరిగిపోయింది. అతను ఇంకా సెలవు ముగించుకొని ఆఫీస్కు రాలేదు. ఆ రోజు కీర్తన కొలీగ్ మల్లిక చెప్పిన విషయం విని తెల్లబోయింది. కౌశిక్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకుంటున్నాడని, చాలా పెద్ద ప్రయత్నాలే చేస్తున్నాడని, త్వరలో అతనికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోతుందని చెప్పింది. ఆమెకు కొంచెం కొంచెం విషయం అర్థమవుతోంది. ప్రతి నిమిషం ఆమె మనసు కీడు ఎందుకు శంకిస్తుంటుందో ఆమె అనుభవానికి తెలుసు. ఆ రోజు కీర్తన ఇంటికి వచ్చాడు కౌశిక్. రా కౌశిక్, నీ గురించి ఎదురు చూస్తున్నాను అనంది. అతను నీతో కొంచెం మాట్లాడాలన్నాడు. అతని ముఖం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది. ఏదో చెప్పాలని చెప్పలేక నలిగిపోతున్న కవళికలు స్పష్టంగా కనబడుతున్నాయి. అతను ఏం చెప్పబోతున్నాడో కాస్త ఊహించగలుగుతోంది. అలాంటిదేం జరగకుండా ఉంటే బాగుండునని మనసు ఆరాటపడుతుంది. గుండె చిక్కబట్టుకొని నిస్సహాయంగా అతను చెప్పేది వినసాగింది. కీర్తన, మా నాన్న పరిస్థితి రోజురోజుకి మరింత విషమిస్తోంది. నిజమే, నీ ఆందోళనను గమనిస్తూనే ఉన్నాను. బహుశా అన్ని రకాల సెలవులు అయిపోయి ఉంటాయి. ఈ మధ్య నాన్నని చూస్తానికని, చెల్లెలి పెళ్ళికని బంధువులు స్నేహితులు వచ్చిపోతుండటం ఇల్లంతా బంధువులమయం అయిపోయింది. అవును, ఇలాంటప్పుడే కదా నలుగురు కలిసేది అంది కీర్తన. ఇప్పుడు అందరి దృష్టి నా మీదికి మరలింది. ఆ అమ్మాయి చేసిన పనికి నువ్వెందుకు బలి కావాలి? నీ బ్రతికిలా అయిందని మీ నాన్న నీ గురించి దిగులు పెట్టుకున్నారు. ఆయన ఎంతకాలం బ్రతుకుతారో చెప్పు. నీవు పెళ్లి చేసుకొని ఆయన్ని సంతోషపెట్టడం నీ బాధ్యత అంటూ శతపోరుతున్నారు. ఓ వారం క్రితం మా అమ్మ నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చాలా గలాట చేసింది. చివరికి ఒప్పుకున్నాను. కీర్తన కాస్త తేలిగ్గా ఊపిరి తీసుకుంది. మరి వివరాలన్నీ చెప్పేశావా? ఆతృతగా అడిగింది. అసలు ఇంత గొడవ ఎందుకు జరిగిందో తెలుసా? మొన్న మా చెల్లెలి పెళ్ళికని వచ్చిన మన వాళ్ళెవరో మనిద్దరి గురించి చెప్పేశారట. ఆ రోజు నుంచి ఇంట్లో తీవ్రమైన గొడవలు. వీళ్ళంతా వెళ్ళిపోయాక నేను మెల్లగా అమ్మకు నాన్నకు నచ్చ చెప్దామని అనుకున్నాను. కానీ అందరూ కలిసి చచా. ఇంతకు నీవు ఏం చెప్పదలుచుకున్నావు అది చెప్పు కౌశిక్. ప్రశ్న అంత సూటిగా వస్తుందని ఊహించని కౌశిక్ తబ్బిప్పు పడ్డాడు. తమాయించుకొని, లేదు కీర్తన, నేను 15 రోజుల నుండి పోరాడుతూనే ఉన్నాను. నా పెళ్ళికి నాన్న చావుకి లంకపెట్టి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నేను అడుగుతోంది నీ నిర్ణయం ఏమిటని తీవ్రంగా అడిగింది కీర్తన. నా పరిస్థితుల్లో నువ్వుంటే ఏం చేస్తావు కీర్తన? చేతులారా నాన్నని చంపుకోనా? అక్కడ పెద్దవాళ్ళంతా నా పెళ్ళి
అంటూ మధ్యలో ఆపేసింది కీర్తన. అవును, నీవు ఆ అమ్మాయిని చేసుకుంటే మీ నాన్న చిరకాలం బతుకుంటారు, అవునా? కీర్తన అంది. అది కాదు కీర్తన, మా నాన్న ఎంతో కాలం బతకరని నాకు తెలుసు. కనీసం చనిపోయే ముందు ఆయన తృప్తిగా చనిపోవాలని అమ్మ పట్టుదల. నసిగాడు కౌశిక్. మరి పనిగట్టుకుని ఎందుకు నా జీవితంలో ప్రవేశించావు? శిలగా మారిపోతున్న నన్ను కవ్వించి నవ్వించి జీవితం అంటే కొత్త ఆశలు రేపావే. మరి నేను ఎంతో కాలం బతకాల్సిన దాన్నే. మరి నా జీవితం ఏం చేస్తున్నావు? నేను నన్ను చేసుకోమని నిన్ను బతిమాలలేదే. నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నీదే. ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు? నిలదీసింది కీర్తన. కీర్తన, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. కీర్తన, ఈ 2 ఏళ్ల పరిచయంలో నిన్ను బాగా గమనించాను. నాకు తెలిసిన వందలాది విషయాల్లో ఇంట్లో నీదే తుది నిర్ణయం. కానీ చాలామంది మగవాళ్ళలా నీవు కూడా పెళ్లి విషయానికి వచ్చేసరికి అవకాశవాదివి. నీ పెళ్ళి మీ కుటుంబ సభ్యుల నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. లేదు కీర్తన, నిన్నిలా వదిలేయను. నీ జీవితాంతం నీకు అండగా ఉంటాను. చెస్, అసహ్యంగా మాట్లాడకు. ఇన్నేళ్ళు నీవు అండగా ఉంటేనే బతికానా? ఇక ముందు నీవు అండగా లేకపోతే బతకకుండా పోతానా? నీకు శతకోటి కృతజ్ఞతలు. పెళ్లికి ముందే నీవెంత బలహీనుడువో, వ్యక్తిత్వం లేనివాడువో, నీ నిజస్వరూపం ఏంటో చూపించావు. ఇదేదో పెళ్లి చేసుకున్నాకైతే నేను మళ్ళీ మళ్ళీ మరణించాల్సి వచ్చేది. కీర్తన, ఆవేశపడకు. కౌశిక్, 20 రోజుల క్రితమే నీవు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ పెట్టుకున్నావు. అంటే కనీసం 1 నెల రోజుల ముందే నీ పెళ్ళి నిర్ణయమైపోయింది. ఆనాడు ఎందుకు చెప్పలేదు? మనం కలుసుకున్నప్పుడల్లా నన్ను ఎందుకు మభ్యపెడుతున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, మరెవరినో చేసుకుంటున్న నీ భవిష్యత్తుకు నేను అడ్డురాను. కానీ ఇలా విడిపోదామని మనం నిర్ణయించుకోలేదు. కేవలం నువ్వే నిర్ణయించి నీ నిర్ణయం నాపై రుద్దుతున్నావు. నువ్వు మరొకరిని పెళ్ళాడి నాకు అండగా ఉంటానంటున్నావు, నన్నేదో ఉద్ధరిస్తానంటున్నావు. వద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతో పెళ్ళి వద్దు, నీతో జీవితము వద్దు. 1 నెల రోజుల క్రితమే నీవు నైతికంగా మరణించావు. 1 నెల రోజుల క్రితమే నాకు మళ్ళీ వైధవ్యం ప్రాప్తించింది. అంత మాట నాకు కీర్తన. వద్దు కౌశిక్, ఇంకేం మాట్లాడకు. నేను నిన్ను నిజంగా ప్రేమించాను. నేను ప్రేమించిన కౌశిక్ ఇప్పుడు బతికిలేడు. వెళ్ళిపో. నీలాంటి మనసు లేని వ్యక్తితో, ఓ వంచకుడితో జీవితం కన్నా నాకు ఈ వైధవ్యమే బాగుంది. నన్ను ఇలా ఒంటరిగా ఉండని. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.